హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక అనన్య, ఏంటి షాప్లో ఉన్న హిడెన్ కెమెరాస్ అన్నీ తీసేశారా? అవును, నాకు థ్యాంక్స్ కూడా చెప్పారు. అవునా, సరే పద పద. ఎక్కడికక్కా? రాజ్కోట్ సిల్క్స్కి వెళ్దాం. ఎందుకంటే మనకు డిస్కౌంట్స్ కూడా ఇస్తారు. మళ్ళీ మనకి డ్రెస్సెస్ కూడా వస్తాయి ఫ్రీగా. అసలు దేనికక్కా? దేనికంటావేంటి? హిడెన్ కెమెరా ఉన్నదని నువ్వు చెప్పావు కదా, అందుకు. ఒకవేళ నువ్వు చెప్పకపోయింటే వేరే వాళ్ళు చెప్తే వాళ్ళ బిజినెస్ అనేది రోడ్డు మీద పడేది కదా. రాజకోటి సిల్క్స్ కంపెనీ అనేది గంగల పడిపోయేది కదా. మనం చేసిన పనికి డిస్కౌంట్ ఏంటి, షాప్లో మనకు పార్ట్నర్షిప్ కూడా ఇచ్చేస్తారు. పద పద పద, తొందరగా వెళ్దాం. అక్క, తప్పవుతుంది. హిడెన్ కెమెరా గురించి చెప్పాలని వాళ్ళు డిస్కౌంట్ ఇస్తారను అలా ఏం కాదక్క. అక్కడ హిడెన్ కెమెరాలు పెట్టారు కదక్క, ఆడవాళ్ళ మానాలు పోకుండా ఉండాలని నేను అలా చేశాను. ఇంకెప్పుడు అలా ఆలోచించకక్క, కరెక్ట్ కాదు. ఇక శరణ్య వెళ్ళిపోగానే అనన్య, ఏంటో నా థాట్స్ వేరు, దీని థాట్స్ వేరు. అసలు మేమిద్దరం ఒకే తల్లి కడుపున ఎలా పుట్టామా అనిపిస్తుంది. ఇది ఇలా ఉండగా దర్శన్ వర్కర్స్తో రాఖీ కట్టించుకొని ఇంటికి రాగానే, ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళావురా? షాప్కి వెళ్ళాను నాన్న. మన షాప్లో ఉన్నారు కదా నాన్న రాఖీ కట్టడానికి, అందుకే వెళ్ళాను. ఇక లీలావతి బిడ్డ దర్శన్ చెల్లెలు దర్శన్కి ఇక రాఖీ కడతారు. ఇక సహస్ర పాప ఇంకో రాఖీని చూసి, మమ్మీ ఈ రాఖీ ఎవరికి అమ్మా? ఇది మీ పెద్ద మామయ్య అని అనేసరికి లీలావతి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఎవరే పెద్ద మామయ్య? ఇక్కడ పెద్ద చిన్న అంటూ ఎవరు లేరు, ఉన్నది వీడొక్కడే. వెంటనే కోటేశ్వరరావు కోపంతో, మా ఆనందాలన్నీ ఎప్పుడూ చచ్చిపోయాయి, ఇక బాధ పెట్టి గతాన్ని గుర్తు తెచ్చుకోకూడదు, అర్థమైంది కదా. ఇలా అనేసరికి ఏడుస్తూ ఉంటే వెంటనే దర్శన్ బాధపడుతూ, అక్క ఏడవకక్క, ఇన్ని సంవత్సరాలు మేము కూడా మిస్ అవుతున్నాం. ఇన్నాళ్ళ కాలంలో ఒక్కసారైనా అన్నయ్య ఇక్కడికి రాలేదా? అమ్మ నాన్నలతో అసలు మాట్లాడడం జరగలేదా? ఇక వెంటనే దర్శన్ చెల్లి, లేదక్క, అన్నయ్యకు రావాలని ఉంటుంది, కానీ వదిన మాత్రమే రానివ్వదు. వదిననెందుకు తప్పు పడతావే? వదిన అక్కడ అన్నయ్యను ఎంత ప్రేమగా చూసుకుంటుందో, అందుకే వాడు మన దగ్గరికి రావడానికి ఇష్టపడట్లేదు. ఇక వెంటనే సహస్ర పాప బాధపడుతూ, అయితే ఇంకెప్పుడు రాహుల్ మామయ్య ఇక్కడికి రాడా? వస్తాడమ్మా, నీ ఓణీల ఫంక్షన్కి తప్పకుండా రాహుల్ మామయ్య వస్తాడు. ప్రామిస్ మామయ్య, ప్రామిస్. దర్శన్, నువ్వేం మాట్లాడుతున్నావురా? అక్క, అయిందేదో అయిపోయింది, నేను వెంటనే అమ్మతో మాట్లాడతాను. ఇది ఇలా ఉండగా దర్శన్ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, ఎలాగైనా సరే అన్నయ్యను వదనను హన్సిక ఫంక్షన్కి రప్పించాలి. అమ్మా, ఏంటి నాన్న, ఏమైనా చెప్పాలనా? నేను అన్నయ్యని బాగా మిస్ అవుతున్నానమ్మా. ఇవాళ రాఖీ పండగ, అక్క నా చేతికి రాఖీ కడుతూ కన్నీళ్ళు పెట్టుకుంది కదమ్మా, నువ్వు చూసావు కదా. వాడు మనతో లేదు అనే బాధ నాకు కూడా ఉంది. వాడు లేని లోటు ఈ ఇంట్లో అందరికీ కనబడుతుంది. కాకపోతే నేను బయటపడట్లేదు, నువ్వు బయటపడుతున్నావు అంతే. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు అర్థమైంది. అమ్మా, నీకు ఇష్టం ఉంటేనే అన్నయ్యని వదినని ఇక్కడికి రమ్మందాం. నాకు నువ్వెంతో వాడు కూడా అంతే నాన్న. కాకపోతే పెళ్లి చేస్తాన్రా మాతో ఉండు అంటే మా నుంచి వాడు వెళ్ళిపోయాడు అంతే. అంతేగాని వాడి మీద మాకు ఎలాంటి కోపం లేదురా. సరే, రేపు వాళ్ళ ఇంటికి వెళ్ళి హన్సిక ఓణీల ఫంక్షన్ ఉందని చెప్పి వాళ్ళిద్దరిని తీసుకొని రా, సరేనా? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఇలా ఒప్పుకుంటావని నేను కళ్ళు కూడా ఊహించలేదు. పెద్దమ్మకి ఈ విషయం చెప్పొద్దు, చెప్తే అస్సలకి ఒప్పుకోదు. వాడు చేసిన పనికి మీ పెద్దమ్మకి ఇంకా కోపం తగ్గలేదు, కాబట్టి వాళ్లకు తెలియకుండా పిలువు. వచ్చాక నేను సర్ది చెప్పుకుంటాను, సరేనా? సరే అమ్మా, గుడ్ నైట్. ఇదిలా ఉండగా రాహుల్ డ్యూటీ నుంచి ఇంటికి రాగానే ప్రీతి కోపంతో, ఏంటి ఇలా ఉన్నావు? ఇంకెలా ఉంటాను? అవునులే, నన్ను ప్యాలెస్లో పెట్టి మహారాణిలా చూసుకుంటున్నావు కదా, కాలికి మట్టంటకుండా ప్యాలెస్లో నాకు కోరినవన్నీ ఇస్తున్నావు కదా. ప్రతిరోజు ఎగతాళి చేసి ఎందుకు మాట్లాడుతున్నావు ప్రీతి? నిన్నిలా ఎగతాళి చేయడం నాకు ఇష్టమా రోహిత్? మన లైఫ్ స్టైల్ చూసి చుట్టుపక్కల వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు. ఎవరిని చూసి మనం బ్రతకాల్సిన అవసరం లేదు ప్రీతి. అలా అని మనం బ్రతకకూడదు కదా రోహిత్. పెళ్ళికి ముందు మనకు ఎన్ని డ్రీమ్స్ ఉండేవి, మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అనుకున్నాం, ఇప్పుడు ఎలా ఉందో చూడు. అనుకున్నాం కానీ అవ్వలేదు. అయినా ఇప్పుడు వచ్చిన నీ క్లోట్ ఏంటి? పెళ్ళికి ముందు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను? ఒకసారి నన్ను చూడు రోహిత్.
ఒకప్పుడు నేను మోడల్, చిన్నపాటి సెలబ్రిటీలా ఉండేదాన్ని. ఇప్పుడు నన్ను పని మనిషిలా చేసేసావు కదా. మోడల్ అయితే మన ఇంట్లో పని చేసుకోవడానికి పని మనిషిలా అనుకుంటావా? ఎవరింట్లో వాళ్ళు పనులు చేసుకోవట్లేదా? అంటే నన్నెప్పుడు ఇలాగే చూద్దాము అనుకుంటున్నావా? లైఫ్ లాంగ్ ఎలాంటి గోల్ లేకుండా ఇలాగే బ్రతికేద్దామంటున్నావా? మరి నేనేం చేయాలి? నువ్వు ఒకరి దగ్గర జాబ్ చేయడం మానేయాలి, సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలి. రోజు చెప్తున్నావు కదా, మళ్ళీ ఎలా నేను బిజినెస్ స్టార్ట్ చేస్తాను? బిజినెస్ చేయడానికి మన దగ్గర డబ్బులు లేవు కదా ప్రీతి. నువ్వేమీ కూటికి లేనివాడు కాదు కదా, రిచ్ క్యాండిడేట్వే కదా. మీ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆస్తిలో వాటా అడుగు. మనం బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు, మన లైఫ్ స్టైల్ని మనం గడపవచ్చు. ఆస్తిలో వాటా ఎలా అడగమంటావు? మనం అందరినీ వదిలేసి వచ్చాం కదా. మనం వదిలేసుకొని రాలేదు, వాళ్ళే మనల్ని వద్దనుకొని మనం వచ్చేసాం. నువ్వు అక్కర్లేనప్పుడు నీ ఆస్తి వాళ్ళ దగ్గర ఎందుకు ఉండాలి రాహుల్? అయినా నువ్వేం దానం అడగట్లేదు, నీ ఆస్తిని నువ్వు అడుగుతున్నావు. నేను అడగలేను, అదే ఎందుకు అడగనంటున్నావు చెప్పు. నేను సుఖపడడం ఇష్టం లేదా? అందుకే నన్ను పెళ్లి చేసుకుంది. ప్లీజ్ ఈ టాపిక్ని ఇక్కడితో వదిలేసే ప్రీతి. వదలను. మనకు రావాల్సిన డబ్బుల్ని ఎందుకు వదులుకోవాలి? రాయల్గా బ్రతికే నువ్వు ఒకరి దగ్గర పనిచేసి జీతం అట్టుకోవడం నాకు ఇష్టం లేదు. నేను చూడలేకపోతున్నాను. నీకంటూ సొసైటీలో ఒక స్టేటస్ కావాలి. అందరూ నీ గురించి గొప్పగా చెప్తుంటే అది నేను చూసి చాలా సంతోషపడాలి. అది జరగాలంటే నువ్వు బిజినెస్ చేయాలి. డబ్బు కావాలి. డబ్బు కావాలంటే మీ వాళ్ళని అడగాలి. నన్ను నువ్వు తప్పుగా అనుకున్నా ఏం పర్వాలేదు. అలా అనడంతో రోహిత్ ఆలోచనలో పడిపోతాడు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి రోహిత్ ఆలోచించి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఆస్తి పేపర్లను అడుగుతాడా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి.